మీ ఆయన శాలరీకి పునుగులు బండి తూగితే మా ఆయన శాలరీకి ఏనుగులు దంతం తూగుతుంది. అయినా చీప్ గా చికెన్ తినే వాళ్ళతో నేను చిచ్చాట్ చేయనే. మండే కూడా మటన్ తినే రేంజే మాది. పెట్టే ఫోన్ పేద పీపుల్. ఏంటి ఆండాలమ్మా బడాయిలతో హడలెత్తించేస్తున్నావు? ఏంటి నోట్లకి అట్లా వాసనే కాదండి, విసురుకుంటున్నా వండర్ఫుల్ గా ఉందండి. ఉంటది గానీ తలగడి తీసుకో, తలానికి వేసుకో. ఎందుకని అడగవా? మీషో ఆర్డర్ కి మెంటలెక్కిపోయే మొగుళ్ళున్న ఈ ప్రపంచంలో శాలరీ అంతా సోల్మేట్ కి ఇచ్చిన పతిని ప్రశ్నించడం మనసు రాదండి. బానే ఎగస్ట్రాలు నిమిషం అయితే నిజం వచ్చొద్దు గానీ అందులో 80,000 ఇటువే. దేనికి? ఉంటుంది ఇంటికి వడ్డీ. మీరు కట్టుకున్న ఇల్లు అన్నారు, ఇది కట్టినంత వరకు మనదే. అందుకే ఇల్లు ఓనా నడకూడదు, లోనా నడకాలి. ఇది అండి ఇది. ఇంకో 20 ఇటువే. ఇది దేనికి? కూరగాయల కార్లు వెళ్తున్నావు కదా, అంటే వోక్స్ వ్యాగన్ కూడా వడ్డీలోనేనా? అది 30. 10 పెట్రోల్ కే. ఈఎంఐ లో ఇంకేమేమి ఉన్నాయి? నువ్వు పట్టుకున్న ఐఫోన్, పెట్టుకున్న ఐవాచ్, పక్కనున్న ఐప్యాడ్, ముచ్చటగా ఈ మూడింటికి 30. ఇంకా పే. అప్పుడేనా? అప్పు చానా. మీ సాఫ్ట్వేర్ కి సొంతం అంటూ ఏం ఉండదా? ఉందిగా, ఈ స్ట్రెస్సే మా సొంతం. ఫోన్లేండి 10,000 మిగిలింది. పిచ్చిదాన, క్రెడిట్ కార్డ్స్ ని కౌంట్ చేయకపోతే ఎలా? యాక్సిస్ బ్యాంక్ 6,000, RBL కి 2,000, HDFC కి 5,000, HSBC కి హ్యాండ్ ఇచ్చేయండి. నీ హ్యాండ్ లో ఉన్నది ఇవ్వండి. అందుకే నా తలగడ వెనకేసుకోమన్నారు. సాఫ్ట్వేర్ శాలరీ మీద సామెత ఉంది చెప్పనా? ఏమిటంటే? వచ్చేది వర్షమైనా మిగిలేది మట్టే. సాఫ్ట్వేర్ షిట్.